శ్రీగురుభ్యో నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః. అందరికీ వ్యాస పూర్ణిమ శుభాకాంక్షలు. ఈశానః సర్వ విద్యానాం ఈశ్వరః సర్వదేవానాం బ్రహ్మాధిపతిః బ్రహ్మణోధిపతిః బ్రహ్మా శివో మే అస్తు సదాశివోం అని ఇది కూడా దక్షిణామూర్తి మంత్రమే. ఈశాన సర్వ విద్యానాం, ఈశ్వరుడు పరమేశ్వరుడు సర్వ విద్యలకు అధిపతి. ఆయన సర్వభూతానాం సమస్త భూతములకు ప్రాణికోటికి అధిపతి. బ్రహ్మాధిపతికి బ్రహ్మకు అధిపతి, బ్రహ్మణాధిపతి సమస్తమైనటువంటి సృష్టికి అధిపతి. ఆయన సదాశివోం ఎప్పుడు ఆనందమయమైనటువంటి స్వరూపముతో ఉండేటువంటి వాడు. అలాంటి పరమేశ్వరుడే దక్షిణామూర్తి స్వరూపంలో ప్రకటితమై ఆది గురువుగా వెలసిల్లుతూ ఉన్నాడు. ఆ దక్షిణామూర్తిని పట్టుకున్న వాడికి ఇక జీవితంలో తిరుగు అనేది ఉండదు. అందుకే పిల్లలకు చిన్నప్పటి నుంచే మాటలు వచ్చినప్పటి నుంచే గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః, శ్రీ దక్షిణామూర్తయే నమః అనేటువంటి శ్లోకాన్ని రోజు చేయిస్తూ ఉండాలి. తద్వారా వారికి లక్షణ లభిస్తుంది, చక్కటి జ్ఞానం కూడా వృద్ధి చెందుతూ ఉంటుంది. అలాగే దక్షిణామూర్తికి సంబంధించినటువంటి ఒక మహామంత్రాన్ని శాస్త్రంలో చెప్పడం జరిగింది. దీనికి ఎలాంటి ఉపదేశాలు కూడా అవసరం లేదు. సహజంగా ఒక మంత్రాన్ని చేయాలి అంటే గురువును ఒక సంవత్సరం పాటు సేవించుకొని ఆ గురువు యొక్క అనుగ్రహాన్ని పొంది ఆ గురువు పెట్టేటువంటి పరీక్షలన్నింటిలో కూడా విజయం సాధించి ఆ యొక్క గురువు అనుగ్రహంతో ఆ గురువు చక్కగా ఆలోచించి మన యొక్క జన్మ నక్షత్రానికి ఏ యొక్క మంత్రం సరిపోతుందో ఆ మంత్రాన్ని మనకు అందివ్వడం జరుగుతుంది. ఇంత చేయాలంటే ఎంతో శ్రమ అనేది చేయాలి. వీటితో సమానమైనవే రామనామము, శివనామము ఇత్యాది నామములు. మూలమంత్రములకు ఎంత శక్తి ఉంటుందో ఈ నామములకు కూడా అంతే శక్తి ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి మంత్రం కూడా దక్షిణామూర్తి నామసహితమైనటువంటి మంత్రము. దీనికి ఎలాంటి ఉపదేశాలు అవసరం లేదు, ఎలాంటి నియమాలు అవసరం లేదు. అంగన్యాసము, కరణ్యాసము లాంటివి ఏవి అవసరం లేదు. ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరైనా ఎలాగైనా చేసుకోదగినటువంటి మంత్రము. అలాగని సామాన్యమైనటువంటిది ఏదో కాదు. ఇది గొప్ప మహామంత్ర సామ్రాట్ ఇతి అని శాస్త్రంలో చెప్పడం జరిగింది. మహామంత్ర సామ్రాట్ అంటే ఇప్పుడు నేను మొదట చెప్పినటువంటి గొప్ప మూలమంత్రములన్నింటికీ కూడా గొప్ప మంత్రము. వాటన్నింటికి కూడా మహాసామ్రాట్ మహారాజ స్థితిలో ఉండేటువంటి మహామంత్రమని శాస్త్రము చేత చెప్పబడింది. నా సొంత మాటలు ఒక్కటి కూడా లేవు. నా సొంత మాటలు చెప్తే వినకండి, శాస్త్రంలో చెప్పినవి వినండి. ఈ మంత్రం గురించి ఏమని చెప్పాలంటే, పూర్వం గురువుగారు ప్రవచనంలో భాగంగా ఈ మంత్రాన్ని చెబితే అది విని ఒక మహిళ తన కుమారుని చేత యొక్క మంత్రాన్ని చక్కగా రోజు చేయిస్తే మందబుద్ధి అయిన వాడు, బుద్ధిమాన్యంతో పుట్టినటువంటి ఆ పిల్లవాడు 1 సంవత్సర కాలంలోనే, అతి కొద్ది కాలంలోనే అపారమైనటువంటి జ్ఞానమును, బుద్ధి వికసనమును పొందినాడని ఆ తల్లి ఫోన్ చేసి మరీ చెప్పినది గురువు గారికి. అంతటి శక్తి ఉన్నది ఈ యొక్క మంత్రం. ఈ మంత్రాన్ని పట్టుకున్న వాడికి సర్వమంత్ర సిద్ధి కలుగుతుంది. అంటే ఈ మంత్రాన్ని చేసి వేరే మంత్రాలు చేశాడు అనుకోండి, ఆ మంత్రాలన్నీ కూడా వెంటనే ఫలిస్తాయి. అలా మీకు ఏ మంత్రమో తెలియదు అనుకోండి, ఈ ఒక్క మంత్రాన్ని పట్టుకున్న సర్వకార్య సిద్ధి కలుగుతుంది. అది ఇదని కాదు, సర్వకార్య సిద్ధి కలుగుతుంది అని మనకు శాస్త్రంలో చెప్పడం జరిగినది. కాబట్టి ఆ అత్యంత శక్తివంతమైన మంత్ర రూపకమైనటువంటి నామరూపకమైనటువంటి ఆ మంత్రాన్ని ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. ఇందులో శివ పంచాక్షరి ఉంటుంది, గురు పంచాక్షరి ఉంటుంది. రెండూ కలిసి గురు అష్టాక్షరిగా మారిపోతూ ఉన్నది. అదే శివాయ గురవే నమః, శివాయ గురవే నమః, శివాయ గురవే నమః అనేటువంటి మంత్రము. ఇది మహామంత్రము. ఇదంతా మాకు తెలుసండి అనుకుంటారేమో. తెలుసు కానీ ఇంతవరకు దీని యొక్క ఫలితాలు, దీని యొక్క శక్తి మీకు తెలియదు కదా. ఏదో సాధారణమైనటువంటి మంత్రము అని చాలామంది అనుకుంటారు. ఇది సామాన్యమైనటువంటి మంత్రము కాదు, సాక్షాత్తుగా మంత్రశాస్త్రంలో చెప్పబడినటువంటి మహామంత్రము. దీన్ని ఎవరైనా కూడా చేసుకోవచ్చు. చిన్న పిల్లలకు అప్పుడప్పుడే మాటలు వచ్చేటువంటి పిల్లలకు దీనిని నేర్పించవచ్చు. నేర్పిస్తే వారి యొక్క జ్ఞానము, వారి యొక్క బుద్ధి అనేది వికసన చెందుతుంది. సమస్తమైనటువంటి సమస్యల నుంచి బయటపడేలా చేస్తుంది. అద్భుతమైనటువంటి రక్షణను ఇస్తుంది. పెద్దవాళ్ళకు కూడా సర్వకార్య సిద్ధి అని చెప్పాను కదా, ఏది కావాలంటే అది ఇచ్చేలా చేస్తుంది. కాబట్టి అందరూ చేసుకోదగ్గ ఈ శివాయ గురవే నమః అనేటువంటి మంత్రాన్ని అందరూ శ్రద్ధగా జపించండి. గురు అనుగ్రహాన్ని పొందండి, సకలాభీష్టములను కూడా సంపాదించండి. అందరూ కూడా కామెంట్లో చాలా గట్టిగా శివాయ గురవే నమః అని కామెంట్ చేయండి. శ్రీమాత్రే నమః. స్వస్తి. జై శ్రీరామ్.